దేశంలోనే అతిపెద్ద దోపిడీ అట. 400 కోట్ల నగదు ఉన్న 2 కంటైనర్లు మాయం. 400 కోట్లున్న 2 కంటైనర్లు. కర్ణాటకలోని బెలగావి పరిధిలో ఘటన. తనను కిడ్నాప్ చేసినట్లు ఓ వ్యక్తి నాసిక్లో ఫిర్యాదు. ఆ కంటైనర్ల వెంట అతడు ఉన్నట్లు అనుమానాలు. దర్యాప్తుకు సహకరించాలని కర్ణాటక పోలీసులు మహారాష్ట్ర సిట్ లేక 5గురిని అరెస్టు చేసి నాసిక్ పోలీసులు బెలగావి ఎస్పీ ప్రెస్ మీట్తో వెలుగులోకి. మీడియాలో ప్రచారంతో చర్చ. నగదు ఎంత, ఎవరిది, దీనిపైనే స్పష్టత లేదు. ఆయన అసలు ఇంతవరకు 400 కోట్ల రూపాయల నగదు దొరికిన 2 కంటైనర్లో ఇప్పటివరకు ఎవరిది అనేది కూడా చెప్పలేకపోతాను. 400 కోట్ల రూపాయలు ఇది ఎవరిది అయి ఉంటుంది? ఖచ్చితంగా ఏదో ప్రజాప్రతినిధి అయి ఉంటేనే ఇన్ని రోజుల పాటు ఆగిపోతుంది, ఆ పేరు బయటికి రాదు. ఈ పైసలన్నీ కూడా చెల్లేటువంటి పైసలు కావు ఇవి. రద్దు చేసినటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో 2000 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, 2000 రూపాయల నోట్లకు సంబంధించినటువంటి కంటైనర్లో పట్టుబడ్డటువంటి పైసలు ఇవంతా కూడా కర్ణాటక పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది? అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. సో ఆ సంబంధించినటువంటి మరి దానిపైనే పూర్తిగా ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. అసలు అవి ఎక్కడిది, ఏం కథ, ఎవరి పైసలు అవి, ఎందుకోసం బయటకు వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలోని పరిధిలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లహగాడులో ఉన్న 400 కోట్లున్న 2 కంటైనర్లు దోపిడీకి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో అసలు ఈ నగదు ఎవరిదనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే నిజమైతే దేశంలో ఇంత పెద్ద దారి దోపిడీ ఇదే కావచ్చు. అంటే 2 కంటైనర్లో ఉన్నటువంటి పైసలు మొత్తం కంటైనర్లను తీసుకొని పోయినట్టు వాడు. మరి కంటైనర్లో ఉన్నటువంటి పైసలు ఎవరి అనేది కావాలి. సరే వాడు దొంగ దొరుకుతాడా లేదా, కానీ వాడు ఆ పైసలు ఎవరు సమకూర్చుని అనేది కావాలి. అది వారికి ఇట్లా సమాచారం అందింది. ఈ దోపిడీపై నాసిక్కి చెందిన సందీప్ దత్త పాటిల్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు మహారాష్ట్ర పోలీసుల వివరాల కోసం తమకు లేఖలు రాశారని, దీంతో తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని బెలగావి ఎస్పీ రామరాజన్ ఆదివారం మీడియాకు తెలిపిండు. గత అక్టోబర్ 16న విరాట్ గాంధీ అనే వ్యక్తి అదే ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసినట్లు సందీప్ దత్తా అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్ పరిధిలో గల గోటిపిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నాసిక్లో కేసు నమోదైంది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి మాకు ఒక లేఖ వచ్చింది. దాని ద్వారానే భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమగ్ర దర్యాప్తుకు మేము ప్రత్యేక బృందాన్ని నాసిక్కు పంపించాం. అయితే దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర సిట్ బృందం మా పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదు. అలాగే భారీ ఎత్తున నగదు కంటైనర్లలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంలోనూ స్పష్టత లేదు. దోపిడీ జరిగినట్లు చెబుతున్న ప్రాంతం గోవా, మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దుగా ఉంది. 3 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేయాల్సి ఉంది. గోవా నుంచి బెలగావి మీదుగా మహారాష్ట్రకు సదరు నగదు రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నగదు ముంబై, థానే ప్రదేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ రెడ్డికి చెందినదిగా ప్రచారం సాగుతుంది. మరోవైపు గోవాకు చెందిన బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థకు చెందినటువంటిగా ఇది కూడా ప్రచారం సాగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కథం, అలాగే విశాల్ నాయుడు, ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ రూరల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక చూసినట్టయితే ఉంటే ఈ కేసులో పలు అనుమానాలు కూడా ఉన్నాయట. దీనిపై స్పష్టత లేదు. దోపిడీకి గురైనటువంటి సొమ్ము నిజంగా 400 కోట్లో కాదో స్పష్టత లేదు. కానీ ఈ దోపిడీ బెలగావి జిల్లా పరిధిలో జరిగినట్టు నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని బెలగావి ఎస్పీ వివరించిండు. కాగా నగదు రద్దయిన 2000 నోట్లుగా ప్రచారం జరుగుతుంది. రద్దయిన నోట్లే అయితే అవి చెల్లవు గనుక కేసే ఉండదని కొందరు చెప్తుండగా దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరే, అవి 400 కోట్లు ఉన్నాయా, 4000 కోట్ల ఉన్నాయా, 4 లక్షల కోట్లు ఉన్నాయని అవి చెల్లినటువంటి పైసలే కదా. ఇప్పుడు దేశంలో చెలామణి అవ్వట్లేదు. ఆ 2000 రూపాయల నోట్లు ఎక్కడ కూడా చెలామణి అవుతున్నాయి. అవి రద్దు చేసింది కాబట్టి అవి ఎప్పుడు వచ్చినాయి బయటికి, ఎందుకు ఆ రకంగా 400 కోట్ల రూపాయలని 2 కంటైనర్లో ఎటు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు, వాటితో ఏం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా దీని వెనకాల ఎవరున్నారు, ఏంది, అసలు ఆ పైసలు ఎట్టుకుపోతున్నాయి, ఎందుకోసం తెర మీదకి వచ్చింది అన్నటువంటి దానిపైన ఇప్పుడు ప్రధానంగా పోలీసులంతా కూడా 3 రాష్ట్రాల పోలీసులంతా దానిపైనే విచారణ జరుపుతా ఉన్నారట.